హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మంచి మంచి డిజైన్స్ అంటే లోగోస్ ఇలాంటివన్నీ మొత్తం చేయొచ్చండి. సో దీని గురించి డీటెయిల్డ్గా ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇందులో తెలుగు ఫాంట్స్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, తెలుగు ఫాంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ తెలుగు ఫాంట్స్ దాని బేసిక్ డీటెయిల్స్ అన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సో దీంట్లో కూడా చాలా చేయొచ్చు అండి మనం యూజ్ చేసుకుంటే. అలాగే పిక్సార్ట్ అనే ఒక యాప్ ఉంది, దాని గురించి తర్వాత చెప్తా. ఈ పిక్సెల్ ల్యాబ్ పిక్సార్ట్ సహాయంతో కైన్ మాస్టర్లో చాలా వండర్స్ చేయొచ్చు, చాలా యానిమేషన్స్ అవన్నీ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అండి. వీటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్ కావాలంటే మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. సో ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నాది ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మీరు చూడకపోయి ఉంటే కైన్ మాస్టర్ గురించి అవన్నీ కొద్దిగా చూడండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకున్న వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. టాప్లో ఈ బ్లూ కలర్ బార్ ఉంది చూడండి, దీంట్లో క్విక్ యాక్సెస్ టూల్స్ ఉంటాయి. దీన్ని టాప్ బార్ అంటారు. ఈ బాటంలో ఉండే బార్ని బాటమ్ బార్ లేదా టూల్స్ బార్ అంటారు. దీంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ప్రిసెట్స్ ఆప్షన్, టెక్స్ట్ ఆప్షన్, హెక్సాగోనల్ సింబల్ అంటే షేప్స్ అలాంటివన్నీ. తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ అండి. ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఈ మధ్యలో ఉన్న ఈ ఏరియానంతా ప్రివ్యూ ఏరియా అంటారండి. ఇప్పుడు ప్రజెంట్ ఇది స్క్వేర్ టైప్ మనకి ఇచ్చింది. మనకి ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్ పెట్టవచ్చండి. ఇమేజ్ సైజులోకి వెళ్ళి ఇక్కడ మనం ఇలా చూడండి, కస్టమ్ స్క్వేర్, ఈ టైప్ ప్రొఫైల్ పిక్చర్, యూట్యూబ్ ఛానల్ బ్యానర్, ఇలా మనకు కావాల్సినవన్నీ ఉన్నాయండి. నేను యూట్యూబ్ థంబ్నెయిల్ సూట్ చేసుకుంటున్నా, ఓకే చేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ప్రివ్యూ ఏరియా థంబ్నెయిల్ సైజ్ 1280 x 720 వచ్చిందండి. ఈ న్యూ టెక్స్ట్ అనేది నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ చేయొచ్చండి. ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చండి. సో ఎడిట్లోకి వెళ్దాం, ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తా. ఎడిట్లో మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఎడిట్లో 8 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది ఎడిట్, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ న్యూ టెక్స్ట్ని మనం కావాల్సిన విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే చేసుకుంటే ఇలా ఉంటుంది. సో తర్వాత ఇది టెక్స్ట్ సింబల్ అండి. ఈ టెక్స్ట్ ఆప్షన్స్లో ఈ సైజు మనం ఇలాగ పెంచుకోవచ్చు, లేదా మనం మాన్యువల్గానే ఇక్కడ ఇలా ఈ కార్నర్లో పట్టి ఇలా డ్రాగ్ చేయొచ్చు అండి. సో అలాగా దాన్ని రొటేట్ కూడా చేయొచ్చు. ఇలాగా చూడండి, ఇలా రొటేట్ కూడా చేయొచ్చు. అదే ఇక్కడ మన ప్రివ్యూ ఏరియా నుండి కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడాను ఇలాగా మనం ఆపరేట్ చేయొచ్చు అండి. సో అది తర్వాత ఇది పొజిషన్ అండి. ఇప్పుడు ఈ న్యూ అనే ఆప్షన్ అంటే ఈ టెక్స్ట్ మనకి కరెక్ట్ సెంటర్లో ఇలా ఉండేటట్టు, ఎటు కావాలంటే అటు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా సెంటర్లో ఉండేటట్టు, అదే అలైనింగ్ కోసం అండి. ఇది కాపీ అండి. ఇంకోటి కాపీ అయింది చూడండి, ఈ సింబల్. ఇది రొటేషన్ అండి. ఇలాగ ఎటు కావాలంటే అటు మనం రొటేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రివ్యూ ఏరియాను డైరెక్ట్ మనం ఫింగర్తో ఇలా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఉంది. ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్ మనం ఇక్కడ నుండి కూడా చేయొచ్చు అండి. తర్వాత ఇది కలర్ అండి. ఈ టెక్స్ట్కి ఏ కలర్ కావాలి చూడండి, అక్కడ న్యూ ఇలా చూడండి, ఆ న్యూ అనేది కలర్స్ మారుతుంది. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం అప్లై చేయొచ్చు. ఏదైనా చేసిన తర్వాత టిక్ చేస్తేనే అది అప్లికేబుల్ అవుతుందండి. తర్వాత ఈ కింద ఉన్న 2 ఆప్షన్ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అండి. ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వేరే షేప్స్ కొన్ని తీసుకొని మీకు చెప్తా అండి. ఈ టెక్స్ట్ ఇవనేవి డిలీట్ చేసేస్తున్నా, టెక్స్ట్ డిలీట్ చేసేస్తున్నా. చూడండి, ఈ న్యూ అనే ఈ 2 డిలీట్ చేసేస్తున్నా. షేప్స్ అండి, మనకు షేప్స్ కోసం మనం ఇక్కడ కూడా ఈ క్విక్ యాక్సెస్ నుండి కూడా ఈ ప్లస్ సింబల్ ట్యాప్ చేస్తే ఇక్కడ కూడా షేప్స్ ఉన్నాయి. అలాగే మనం షేప్స్, ఇది షేప్స్ సింబల్ అనుకోమండి, ఇక్కడ కూడా మనం షేప్స్ ఇలా ఓపెన్ చేయొచ్చు. లేదా చూడండి, ఇక్కడ నుండి కూడా షేప్స్ సేమ్ అదే ఓపెన్ అవుతుంది. అది క్విక్ యాక్సెస్. ఇక్కడ మనం డైరెక్ట్ టూల్స్ బార్ నుండి లేదు, కొంచెం వేరే ఆప్షన్స్ నుండి చేంజ్ అవుతుండాలి. సో దీన్ని మనం ఏ టైప్ షేప్ కావాలంటే ఆ టైప్ షేప్, రేడియస్ చూడండి ఇలా దాన్ని, ఇంకా స్ట్రోక్లు అవన్నీ, ఈ మిగిలిన ఆప్షన్స్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ లైట్గా ముందు అన్ని ఆప్షన్స్ నేను చెప్తున్నా. తర్వాత చూడండి ఇలాగా షేప్లు, అదే మళ్ళీ ఏదైనా షేప్ వేరే షేప్ తీసుకోవాలనుకోండి, చూడండి ఇక్కడ ఇన్ని షేప్లు ఉన్నాయి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మనం తీసుకోవచ్చు. చూడండి దీన్ని కలర్ ఫిల్ చేయొచ్చు. చూడండి దీన్ని కలర్ ఫిల్ చేసే చూసారుగా, ఇలా ట్యాప్ చేసుకున్నాం. ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మనం బ్లూ కలర్ అనేది ఫోర్గ్రౌండ్లో ఉంది, పైన ఉంది. దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలనుకోండి, చూడండి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి, అదే ఇప్పుడు ఈ బార్ ఉంది చూడండి, ఇది ఫోర్గ్రౌండ్లో ఉంది. ఇది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలనుకుంటే బ్యాక్గ్రౌండ్కి, అదే మళ్ళీ ఫోర్గ్రౌండ్కి రావాలనుకుంటే ఫోర్గ్రౌండ్. ఇందులో ఈ ఎడిట్లో ఈ 8 ఆప్షన్స్ అనేవి, అంటే మనం ఇది సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు 6 ఆప్షన్సే డిస్ప్లే అవుతున్నాయండి. ఇది రొటేటు ఇలాంటివన్నీ. సో జనరల్గా అయితే దీంట్లో 8 ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఇది డిలీట్ చేసి మీకు చూపిస్తా చూడండి. సో ఇంకేదైనా ఒక టెక్స్ట్ తీసుకుందాం. చూడండి ఇప్పుడు 8 ఆప్షన్స్ అనేది మనకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇది అయిందండి. ఎడిట్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఇక డిలీట్ ఏదైనా కావాలంటే మనం సెలెక్ట్ అయినది డిలీట్ చేయడం, ఈ డిలీట్ ఆప్షన్ అండి. ఇక్కడ అండో ఆప్షన్ అండి. ఈ అండో ఆప్షన్ అనేది ఏదైనా వర్క్ మనం బ్యాక్కి వెళ్ళాలంటే అండో ఆప్షన్. ఇది జూమింగ్, ఇది మనకి ఇప్పుడు ఉన్న ఏరియాని ఇది జూమ్ 500 వరకు 500% ఇది జూమ్ చేయొచ్చండి. మళ్ళీ 100%కి మనం తెచ్చుకోవచ్చు. తర్వాత ఇది గ్రిడ్ ఆప్షన్ అండి. మనకి గ్రిడ్లో ఏమైనా లైన్స్ రాయాలన్నప్పుడు, ఏమైనా చేయాలన్నప్పుడు ఇది మనకు కొద్దిగా యూజ్ఫుల్ అవుతుందండి. మనం అప్ అండ్ డౌన్లో రాస్తున్నామా ఏంటనే తెలుసుకోవడానికి. ఈ గ్రిడ్ని ఇంకా లోపల కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంకా లైన్స్ యాడ్ చేసుకోవాలి, వర్టికల్ లైన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. హారిజంటల్ లైన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అవి ఇలా డిలీట్ చేస్తూ వెళ్ళొచ్చు. సో ఈ పొజిషన్, ఏ పొజిషన్లో ఎంత పొజిషన్లో కావాలనేది ఇది ఓకే చేసుకోవచ్చు. లేదు ఈ గ్రిడ్స్ అనేవి మనకి ఈ చూడండి హారిజంటల్ గైడ్ లైన్స్, వర్టికల్ గైడ్ లైన్స్ మనకి ఎన్ని కావాలనేది మనము డిఫాల్ట్గా మనం అంటే డిఫాల్ట్గా కాకుండా మనము కస్టమ్ మనం ఇచ్చుకోవచ్చు అండి. ఎన్ని కావాలంటే అన్ని చూడండి ఇలా 8 మనం ఇలాగ ఇచ్చుకోవచ్చు అండి. సో ఇది అవసరం లేదనుకుంటే మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే అది పోతుందండి. సో ఇక్కడ ఇది లేయర్ ఆప్షన్స్ అండి. మనకి ఇప్పుడు ఏవి లేయర్స్ లేవు కాబట్టి లేయర్స్ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సో వీటి గురించి నేను ఒక టెక్స్ట్ లేయర్ తీసుకుంటాను. చూడండి న్యూ టెక్స్ట్ లేయర్ వచ్చింది. ఇంకొక టెక్స్ట్ లేయర్ తీసుకుంటున్నా. చూడండి ఇలాగా మనకి లేయర్స్ అనేవి చూడండి, ఇక్కడ మనకి ఈ డేట్ ఒకటి ఉంది, న్యూ ఒకటి ఉంది. ఇవి 2 లేయర్స్ కింద. ఇక్కడ మనకి 2 లేయర్స్ అవుతున్నాయి. ఈ లేయర్లు మనకి ఇక్కడ హైడ్ చేయాలంటే చూడండి హైడ్ అవుతుంది. ఇది లాక్ చేసామనుకోండి ఎటు మూవ్ అవ్వదు, ఇది లాకింగ్. ఇలా హైడ్, లాక్ అలా అండి. దాన్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్, లేదా ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి చూడండి, ఈ 8 డాట్స్ ఇక్కడ మనం పట్టుకొని దాన్ని మూవ్ చేస్తే చూడండి న్యూ టెక్స్ట్ అనేది పైకి వెళ్ళింది, ఈ డేట్ ఉన్నది కిందకి వచ్చింది. మళ్ళీ అది హోల్డ్ చేసి పట్టి మళ్ళీ ఇలా కిందకి తీసుకొస్తే ఇలాగ లేయర్ అప్ అండ్ డౌన్ మనం చేయొచ్చు అండి. సో ఇది లేయర్ ఆప్షన్స్ అండి. మళ్ళీ ఇది పోవాలంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేస్తే అది పోతుందండి. సో ఇది ప్లస్ సింబల్ ఆల్రెడీ దీంట్లో వచ్చే టెక్స్ట్, కరెంట్ డేటు, టెక్స్ట్ తీసుకున్నాం, కరెంట్ డేట్ తీసుకున్నాం. స్టిక్కర్స్, ఇది స్టిక్కర్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. స్టిక్కర్స్ కావాలా, ఎమోజీస్ కావాలా, ఇక్కడ మనకి ఇది ఓపెన్ అవుతుందండి. చూడండి ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ మనం తీసుకోవచ్చు. అలా అండి. ఇదే ఆప్షను మనకి చూడండి ఇక్కడ క్విక్ యాక్సెస్ నుండి షేప్స్లోకి వెళ్ళాం. అదే ఇక్కడ కూడా ఈ షేప్స్లో ఇది చూడండి, ఇక్కడ మనకి ఏ షేపులు కావాలంటే ఆ షేప్స్ వస్తాయి. సో అలాగా మనం ఇక్కడ నుండి కూడా తీసుకోవచ్చు అండి. సో దీన్ని డిలీట్ చేసేసుకుంటున్నా, ఇవన్నిటిని డిలీట్ చేసేసుకుంటున్నా. ఓకే, షేప్స్ అయిందండి. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ నుంచి మనం ఇమేజెస్ ఏమైనా డౌన్లోడ్ అంటే దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇది అంటే స్క్వేర్ టైపా, 16:9, 9:16, 3:2 ఇలా ఏదో ఒక దాంట్లో మనం తీసుకుని ఏది కావాల్సింది. సో ఇలా మనం తీసుకోవచ్చండి. దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా. సో అదండి ఫ్రమ్ గ్యాలరీ. డ్రా అంటే మనకి చూడండి ఇది పక్కగా చూడండి, ఇది డిలీట్ చేసేస్తున్నా, ఇది డిలీట్ చేస్తానండి. ఇప్పుడు డ్రా చూడండి, ఇక్కడ పెన్ సైజు ఏ సైజు కావాలనేది ఇలా సైజు పెట్టవచ్చు. చూడండి
చూడండి ఇది ఎరైజ్ అవ్వాలంటే ఇలా ఇలా ఎరైజ్ చేసుకోవాలండి. ఒకేసారి ఎరైజ్ అయిపోవాలంటే ఇదండి. స్టెప్ బై స్టెప్ ఎరైజ్ అవ్వాలంటే సపోజ్ చూడండి నేను ఆర్ అని రాశాను. ఒక స్టెప్ ఎరైజ్ అవ్వాలంటే ఇలా చూడండి ఇది 2 టైమ్స్ ఇలా రాశాను. ఒక స్టెప్ ఎరైజ్ అయింది, 2 స్టెప్లు ఎరైజ్ అయింది. ఇలా స్టెప్ బై స్టెప్ ఎరైజ్ చేయొచ్చు. ఇందులో ఫిల్ ఇన్సైడ్ సపోజ్ నేను ఇప్పుడు ఒక షేప్ ఇలా రాశాను అనుకోండి, దీని ఇన్సైడ్ అంతా ఫిల్ అవుతుంది. అలాగా డాషెడ్ లైన్స్ చూడండి, డాషెడ్ లైన్స్, నియోన్ ఎఫెక్ట్ చూడండి, నియోన్ ఎఫెక్ట్ ఇలాగా ఉన్నాయండి. బ్లర్ రేడియస్ చూడండి, మనం ఏదైనా రాస్తే బ్లర్ అనేది వస్తుంది చూడండి రేడియస్లో. సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి డ్రాలో. ఇది సేవ్ అండి. మనం ఏదైనా ప్రాజెక్ట్ సేవ్ చేస్తున్నప్పుడు సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అంటే అది మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుందండి. సేవ్ యాజ్ ఇమేజ్ అంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళి మనం పిఎన్జీ ఫార్మేట్లోనా జేపీజీ ఫార్మేట్లో అయినా చూసుకొని మనం సేవ్ చేసేసుకోవటమేనండి. సో అదే మనం ప్రాజెక్ట్లో సేవ్ చేసామనుకోండి, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని ఎడిట్ చేయొచ్చు. సో ఏదైనా అలా సేవ్ చేసిన ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఓపెన్ పిఎల్పి ఫైల్ అని ఉంది చూడండి. ఈ ఓపెన్ పిఎల్పి ఫైల్లో మనం ఇప్పుడు ఏవైనా అలా సేవ్ చేస్తే సేవ్ ప్రాజెక్ట్ అనే దాంట్లో ఇలా ఉంటుంది చూడండి. ఇలా మనం ఆల్రెడీ సేవ్ చేసుకోవచ్చు. దీన్ని కావాలంటే టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. సో మన ఇష్టం అండి ఇలాగా. సో చూడండి ఇంకో ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే చూడండి ఇలా ఆల్రెడీ మనం సేవ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ నుండి తీసుకోవచ్చు అండి. తర్వాత షేర్ అండి. దీన్ని షేర్ చేయాలి, ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇది షేర్ చేయొచ్చు అండి, సేవ్ చేయొచ్చు. సో ఇది సేవ్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయండి ఇంగ్లీష్లో. ఇక్కడ మోటివేషనల్, సక్సెస్, ఫ్రెండ్షిప్, హ్యాపీనెస్, ఇన్స్పిరేషన్ ఇలా ఉన్నాయండి. దీన్ని ఏది కావాలంటే అది మనం ఇలా ట్యాప్ చేస్తే అది స్క్రీన్ పైకి వస్తుంది. దీన్ని కలరింగ్ కావాలంటే కలరింగ్ మార్చుకోవచ్చు, సైజ్ కావాలంటే సైజ్ మార్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 డాట్స్లో కూడా యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీలోంచి మనం ఏదైనా ఇమేజ్ తీసుకోవచ్చు. ఈ ఫుల్ స్క్రీన్ మోడ్ ఇలా చూడండి, ఇది ఫుల్ స్క్రీన్ మోడ్, మళ్ళీ దాన్ని నార్మల్ పెట్టవచ్చు. ఫుల్ స్క్రీన్ మోడ్, యూజ్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా, మనం కెమెరా ఆన్ చేస్తే డైరెక్ట్ మన ఆ ఇమేజ్ దీంట్లోకి వస్తుందండి, కెమెరాతో డైరెక్ట్ తీయచ్చు. ఎక్స్పోర్ట్ ఇమేజ్, దీంట్లో ఏదైనా చేశాక ఆ ఇమేజ్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇమేజ్ సైజు ఇప్పుడు ఆల్రెడీ చెప్పామండి, మనకు కావాల్సిన సైజులో మనం ఈ ఇమేజ్ని తీసుకోవచ్చు. తర్వాత ట్యూటోరియల్స్ అండి. ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి ట్యూటోరియల్స్ మనం చూడొచ్చండి. రికవర్ ఆటో సేవ్, ఈ రికవర్ ఆటో సేవ్లో చూడండి మనం ఇంతకుముందు చేసింది వస్తుందండి, రికవర్ ఆటో సేవ్. తర్వాత ఓపెన్ పిఎల్పి ఫైల్స్, ఇవి ఆల్రెడీ చెప్పాను. సో ఇలా చేయొచ్చండి. తర్వాత అబౌట్ అంటే ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి. తర్వాత ఎగ్జిట్ అండి. సో అలా ఎగ్జిట్ కొట్టుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ ప్రిసెట్స్ ఉన్నాయండి. ఈ ప్రిసెట్స్లో ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని అంటే పిక్సెల్ ల్యాబ్ అయినా ఈ 3D అంటే 3D, మనం ఇంకా ఈ 3D ఎఫెక్ట్ ఏం తయారు చేయవసరం లేదండి. దీని మీద టెక్స్ట్ ఏదైనా రాసామనుకోండి, సపోజ్ చూడండి నేను బాలకృష్ణ అని రాస్తాను చూడండి, ఓకే చేయండి. అదే బాలకృష్ణ 3D షేప్లో వస్తుంది. మనం ఇదే 3D షేప్ మనం తయారు చేయాలనుకుంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. వాడు ప్రిసెట్స్ ముందే తయారు చేసి ఇలా పెట్టాడు. మనం ఏది కావాలంటే అది చూడండి ఇలా కొన్ని ప్రిసెట్స్ ఇచ్చారండి. ఇవి మనకు కావాల్సితే వాడుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ ఆప్షన్స్ అండి. ఈ ప్రిసెట్స్ అనేవి నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను అండి. సో ఇది బ్యాక్గ్రౌండ్ నేను వేరే పెట్టుకుంటానండి. ఇమేజ్ సైజ్, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇదండి బ్యాక్గ్రౌండ్ కూడాను కలర్ కావాలంటే కలర్ మనం మార్చుకోవచ్చు. వైట్ బ్యాక్గ్రౌండ్ లేదా ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు అండి. చూడండి నేను వేరే కలర్ పెట్టుకుంటున్నాను, వైట్ కలర్ పెట్టుకుంటున్నాను. ఓకే అండి. ఈ ప్రిసెట్స్ అయిపోయిందండి. మనకు కావాల్సినవన్నీ ఈ విధంగా ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే అది వాడుకోవచ్చు. ఇక్కడ కూడాను ఇలా మనం పిఎల్పి ఫైల్స్ మనం
తెచ్చుకోవచ్చండి. తర్వాత టెక్స్ట్ ఆప్షన్స్ అండి. టెక్స్ట్ ఆప్షన్లో ఇదిగోండి ఈ ప్లస్ సింబల్ కొడితే టెక్స్ట్ వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కూడా ప్లస్ సింబల్ ఉంటుందండి. దానికి కూడా మళ్ళీ ఇక్కడ సేమ్ ఎడిట్లో ఏవే ఆప్షన్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ అవే ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకొంచెం యాడ్ అయ్యాయండి. సో ఎడిట్, డిలీట్, కాపీ, టు ఫ్రంట్, టు బ్యాక్, పొజిషన్ ఇవన్నీ అక్కడే చెప్పుకున్నాం. రిలేటివ్ పొజిషన్, సైజు, ప్యాడింగ్. ఈ ప్యాడింగ్ అనేది అక్కడ మనం చెప్పలేదు, ప్యాడింగ్ గురించి చెప్తా అండి. ప్యాడింగ్ అనేది అక్కడ లేదు. సో ప్యాడింగ్ ఏంటంటే మనకు చూడండి ఈ టెక్స్ట్ అనేది ఆ టీ అనేది కనబడట్లేదు. ఈ ప్యాడింగ్లోకి వెళ్ళండి, ప్యాడింగ్ పొజిషన్ చూడండి, ఎన్ వైపు ఇటు రైట్ ప్యాడింగ్ అంటే ఆ టెక్స్ట్ తర్వాత కొంత ప్యాడింగ్ అనేది ఇస్తే మొత్తం టెక్స్ట్ అనేది కనబడుతుందండి. అది ప్యాడింగ్ ఆప్షన్. కలర్, సో ఇది తెలిసిందే కలర్ ఆప్షన్. సో ఓకే. తర్వాత టెక్చర్, ఇది ఏ టెక్చర్లో కావాలి, ఈ టెక్చర్స్ ఏమైనా మనం యాడ్ చేసుకుంటే ఆ టెక్చర్ ఇప్పుడు దీన్ని వాడదాం, ఓకే చేద్దాం. చూడండి ఆ టెక్చర్లో మనకి ఇది న్యూ అనేది వచ్చింది. సో అలాగా ఒపాసిటీ, దాని ఒపాసిటీ ఎంత ఉండాలి చూడండి ఆ ఒపాసిటీ. సో రొటేట్, మాస్క్, ఈ మాస్క్ ఆప్షన్స్ గురించి తర్వాత మీకు చెప్తా అండి. ఆ ఏ పార్ట్ మాస్క్ వేస్తే అది మనకి కనబడదు ఆ టైపు. చూడండి ఫాంట్, ఏ టైప్ ఫాంట్ కావాలి, ఇలా ఫాంట్ మనం పెట్టుకోవచ్చు. అది స్టైల్, అది బోల్డా ఇటాలికా అండర్ స్కోరా, ఇలా ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మనము పెట్టుకోవచ్చు అండి. తర్వాత అది కర్వ్ షేప్లో కావాలంటే ఎంత కర్వ్ షేప్ కావాలంటే అంత కర్వ్ షేప్ పెట్టుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ అండి, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎనేబుల్ చేస్తే దాని బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలి చూడండి, ఇలా అది మొత్తం ఎలా కావాలనేది చూడండి. రైట్ సైడ్ ఎటు కావాలంటే అటు, ఎంత సైజు కావాలంటే ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అలాగే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టాప్ ప్యాడింగ్, బాటమ్ ప్యాడింగ్, రేడియస్లో ఇలా అన్నీ మనము చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ మనం ఏది కావాలంటే అది. తర్వాత ఎలైన్, ఈ టెక్స్ట్ ఎలైన్ ఎటు కావాలంటే అటు ఎలైన్ చేసుకోవచ్చు అండి. జస్టిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఎలైన్లో మనకి దీనివల్ల మనకు అంత తెలియదు, కానీ వేరే నేను ఈ కొటేషన్స్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు ఎలైనింగ్ అనేది మీకు చూపిస్తా చూడండి. ఎలైన్ చూడండి ఎలైన్ అవుతుంది. సెంటర్ ఎలైన్, లెఫ్ట్ ఎలైన్, రైట్ ఎలైన్, జస్టిఫై, ఇలాగా మనకి అలైన్మెంట్ ఉంటుందండి. తర్వాత లైన్ స్పేసింగ్, ఒక లైన్కి మధ్యన చూడండి స్పేస్ తగ్గించాలా పెంచాలా, లైన్ స్పేసింగ్. సో అది మనం కావాల్సినంత అలా పెట్టుకోవచ్చు అండి. తర్వాత స్ట్రోక్, వీటికి స్ట్రోక్ ఎనేబుల్ చేస్తే అది బ్లాక్ కలర్ ఉంది కదండి, సో దానికి గ్రీన్ స్ట్రోక్ ఇద్దాం చూడండి. అలాగే దానికి అలా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు అండి. స్ట్రోక్, షాడో, దానికి షాడో టైప్లో వస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసి షాడో ఇచ్చుకోవచ్చు అండి. బ్లర్ రేడియస్, ఇలాగ ఒక్కొక్కటి ట్రై చేయండి. ఇలాగ ఇన్నర్ షాడో, ఎంబాస్, సో పర్స్పెక్టివ్ అనేది ఒకటి ఉందండి. ఇది చూడండి, ఇది మనకి షేపుల్లో ఇది ఎక్కువ యూజ్ అవుతుందండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, మీకు అది తర్వాత చెప్తా. ఓకే అండి. సో 3D ఆప్షను, ఈ 3D ఆప్షన్ ఇవన్నీ ఉన్నాయండి. 3D టెక్స్ట్ చూడండి, 3D షాడో, రిఫ్లెక్షన్, ఇలాంటివన్నీ ఈ టెక్స్ట్ ఆప్షన్లో ఉన్నాయండి. తర్వాత హెక్సాగోనల్ సింబల్ అండి, దీంట్లో మళ్ళీ స్టిక్కర్స్, ఇవ్వండి స్టిక్కర్స్, ఎమోజీస్, మనకి ఏమి కావాలనుకుంటే అవి ఈ టెక్స్ట్ డిలీట్ చేసేస్తుండండి. చూడండి ఈ టెక్స్ట్ ఆప్షన్స్, ఈ డిలీట్, క్రాపు, కాపీ, టు ఫ్రంట్ బ్యాక్, ఇలాంటివి కూడా ఉన్నాయండి మొత్తం. సో వీటి గురించి కూడా నేను తర్వాత క్లాసెస్లో చెప్తా. బ్యాక్గ్రౌండ్ మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలా లేదా ఏదైనా కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలా అనేది కూడా మనం సూట్ చేసుకోవచ్చు అండి. ఇమేజ్ సైజ్ ఏదైనా ఉంటే దాన్ని ఏ సైజులో కావాలో మళ్ళీ ఆ సైజ్ మనం పెట్టుకోవచ్చు. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ మనము ఇక్కడ చూడండి, ఏ ఇమేజెస్ కొన్ని డిఫాల్ట్గా ఇచ్చాడు
చూడండి అలా పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రమ్ గ్యాలరీలోంచి మనం కావాల్సింది పెట్టుకోవచ్చు, కెమెరా నుండి తీయచ్చు. ఇది సింపుల్గా మన పిక్సెల్ ల్యాబ్ గురించి ఇది ఎక్స్ప్లెనేషన్ అండి. సో నేను డీటెయిల్డ్గా ఫర్దర్ క్లాసెస్లో నేను చెప్తా అండి. స్టార్టింగే దీని గురించి ఎక్కువ టైం చెప్పినా మీకు బోరుగా ఉంటుంది. ఇది క్లాసెస్ వెళ్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. ఇది తర్వాత బ్రీఫ్గా చెప్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.